ముందుగా ఒక క్లాత్ ని లేదా ఒక చున్నీని ఇక్కడ కనిపిస్తున్న విధంగా కట్టుకుంటారు. ఆ తర్వాత కాఫీ పండ్లు కోయడం స్టార్ట్ చేస్తారు. ఇందులో కూడా కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. అవేంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తేనె పట్లు, కందిరీగ పట్లు ప్రమాదకరం. హాయ్ గాయ్స్, వినోద్ హియర్. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు చాలా మందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకుండా ఉంటుంది. సో ఈ వీడియో వాళ్ళ గురించే. మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేసే పంట ఏదైనా ఉందంటే కేవలం అది కాఫీ మాత్రమే. సో ఈ వీడియోలో ఆ కాఫీ పండ్లను ఏ విధంగా సేకరిస్తారు, సేకరించిన పండ్ల నుంచి పిక్కల్ని ఏ విధంగా వేరు చేస్తారు, వేరు చేసిన పిక్కలు ఏ విధంగా శుభ్రం చేస్తారు, శుభ్రం చేసిన పిక్కల్ని ఏ విధంగా డ్రై చేస్తారు, పూర్తిగా చెప్తాను. వీడియోని ఎండ్ దాకా చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు మా ఇంట్లో వాళ్ళు ముందుగానే కాఫీ తోటకి అయితే వెళ్ళిపోయారు. నేను కొంచెం లేట్ అయ్యాను. మా కాఫీ తోట అయితే కాలేజ్ డౌన్లో మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ చలికాలంలో తోట లోపలికి ఎంటర్ అవగానే టెంపరేచర్ తగ్గుతుంది, చలి పెరుగుతుంది. ఎందుకనంటే సన్ లైటింగ్ అంతగా ఉండదు, ఎత్తైన చెట్లు ఉండడం వల్ల చీకటిగా ఉంటుంది తోట లోపల అయితే. ఈ పొడవుగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ సిల్వర్ చెట్లు. తీగల్లో చుట్టుకున్నవన్నీ మిరియాల పాదు. మిరియాలకు చూడ్డానికి అచ్చం తమలపాకులానే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కాఫీ ప్లాంట్ లో సిల్వర్ చెట్లని ఎందుకు పెంచుతారు అని. సిల్వర్ చెట్లు అన్నవి 3 విధాలుగా యూజ్ అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కాఫీ మొక్కలను నీడనిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చల్లదనం నీడ ఉన్నప్పుడే ఆ కాఫీ మొక్క అన్నది బ్రతికే అవకాశం ఉంటుంది హెల్దీగా, లేదంటే చనిపోతుంది. అందుకనే సిల్వర్ మొక్కలను అయితే పెంచుతారు. సెకండ్ వన్ మిరియాల పాదులు వేయడానికి. థర్డ్ వన్ ఇది ఒక కలప కింద కూడా యూజ్ చేస్తారు. అలాగే చెట్లను కొంటారు కూడా, దాని యొక్క సైజ్ ని బట్టి దాని యొక్క ప్రైజ్ అన్నది డిఫరెంట్ అయ్యి ఉంటుంది. ఫైనల్ గా తోటకి అయితే వచ్చేసాను. మా పిన్ని వాళ్ళు ఇంకా కాస్త పైకి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాఫీ పండ్లు ఏ విధంగా కోస్తున్నారో చూపిస్తాను. ముందుగా ఒక క్లాత్ ని లేదా ఒక చున్నీని ఇక్కడ కనిపిస్తున్న విధంగా కట్టుకుంటారు. ఆ తర్వాత కాఫీ పండ్లు కోయడం స్టార్ట్ చేస్తారు. ఇందులో కూడా కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. అవేంటంటే పూర్తిగా పండిన పండ్లను మాత్రమే కొయ్యాలి. పూర్తిగా పండని కాఫీ పండ్లు ఏవైతే ఉంటాయో అవి కొయ్యకూడదు. ఎందుకంటే దాంట్లో ఉన్న పిక్కల క్వాలిటీగా అయితే ఉండవు. కాఫీ పండ్లు ఒక్కటిగానే కొయ్యాలి, గుత్తులుగా కొయ్యకూడదు. ఒక్కటిగానే కొయ్యడం వల్ల నెక్స్ట్ మళ్ళీ అదే ప్లేస్ లో పూత అన్నది పూస్తుంది. గుత్తులుగా కొయ్యడం వల్ల ఏంటంటే కాయలు కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. అసలు పూర్తిగా పండని కొయ్యడం వల్ల, కాయలు కొయ్యడం వల్ల, గుత్తులుగా కొయ్యడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఈ వీడియోని చివరి దగ్గర చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. లంచ్ టైం అయితే అయింది. మా తోటలో ఒక పెద్ద బండరాయి దగ్గరికి వెళ్ళి భోజనం అయితే చేస్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, తను మా సిస్టర్. మ్యారేజ్ అయితే అయిపోయింది. అరకు లోపల ఒక చిన్న విలేజ్. యాక్చువల్ గా మా బావ కూడా ఉన్నారు, కానీ లేపేశా ఎడిటింగ్ లో. ఎందుకంటే ఎక్కడ కూడా నన్ను చూపించగన్నారు. అందుకనే చాలా థ్యాంక్స్ బావకి, అక్కకి. అంత దూరం నుంచి వచ్చి మా బాబాయ్ పిన్నికి సహాయం చేసినందుకు. కోసిన పండ్లను అయితే ఈ విధంగా ఒక సంచుల్లో పోషిస్తారు. కాఫీ తోటలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తేనె పట్లు, కందిరీగ పట్లు ప్రమాదకరమైన పురుగులు ఉంటాయి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే కందిరీగ బుగ్గ మీద ఒకటి ఇచ్చింది, బూరలో పొంగిపోయింది 2 రోజుల దాకా. ఈ ఇయర్ అదృష్టం బాగుండి ఇట్లాంటివి ఏవి కూడా కనిపించలేదు. టైం 5 o'clock అయితే అయింది. ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. తోట లోపల నుంచి ఖాళీ చేతులతోనే నడవడం చాలా కష్టం. అలాంటిది కట్టెల మోపు గాని ఇలా కాఫీ బస్తాలు గాని మోసుకుంటూ నడవాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఎందుకనంటే కాఫీ చెట్లు కొమ్మలు అడ్డంగా వస్తుంటే చిరాగ్గా ఉంటుంది. మా వాళ్ళు కాఫీ బస్తాలతో 2 సార్లు కింద అయితే పడ్డారు. చూపిస్తే బాగోదని మీకు అయితే చూపించలేదు. ఏదోలాగా కష్టపడి ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాము. తీసుకొచ్చిన కాఫీ పండ్లను 24 hours లోపు పల్పింగ్ చేయాలి. దీనినే పల్పింగ్ మిషన్ అంటారు. దీని పై భాగంలో ఈ విధంగా ఉంటుంది. ఈ వైపు కాస్తంత కాఫీ పండ్లు, కాస్తంత వాటర్ అయితే పోస్తారు. ఈ వైపు కాఫీ పండ్లను నెట్టుతూ ఉంటారు చేతులతో ఈ విధంగా. అదేమో కాఫీ పిక్కల్ని, తొక్కల్ని వేరు చేస్తూ ఉంటుంది. ముందు భాగం నుంచి కాఫీ పిక్కలు బయటకు వస్తూ ఉంటాయి. కింద భాగం నుంచి కాఫీ పండ్ల యొక్క తొక్క కిందకు పోతా ఉంటుంది. పల్పింగ్ అయిన తర్వాత కాఫీ పిక్కలను గోనెలు వేసుకుని 1 నుంచి 2 రోజుల వరకు ఉంచుతారు. ఎందుకనంటే పల్పింగ్ తర్వాత పిక్కలు చాలా జారుడు ద్రవంతో కూడుకొని ఉంటాయి. 1 నుంచి 2 రోజులు ఉంచడం వల్ల ఆ జారుడు ద్రవం కొంచెం ఈ విధంగా బయటకు పోతా ఉంటుంది. ఆఫ్టర్ 2 days కాఫీ పిక్కలను 1కి 2 సార్లు బాగా కడుగుతారు. ఇందాక పూర్తిగా పండని పళ్ళు గాని, గుత్తులుగా కోయడం వల్ల గాని, కాయలు కోయడం వల్ల గాని వచ్చే ప్రాబ్లం ఏంటి చివరి దాకా చూస్తే అర్థమవుతుందని అన్నాను కదా. అదేంటంటే ఈ పల్పింగ్ మిషన్ లో పల్పింగ్ చేస్తున్నప్పుడు పూర్తిగా పండని పళ్ళు అనుకో, పిక్క తొక్క చాలా ఈజీగా వేరైపోతుంది. సమంగా పండనివి గాని, గుత్తులుగా గాని కోయడం వల్ల ఏంటంటే పిక్కలు తొక్కలు సపరేట్ అవ్వవు. ఆ పిక్కలతోనే తొక్క కూడా అంటుపోయి ఉండడం వల్ల పిక్కల ఒక క్వాలిటీ బాగోలేదు అని అనుకుంటారు అనమాట. సో అందుకనే పూర్తిగా పండిన పళ్ళు మాత్రమే కోయాలి. కాయలు గాని, పూర్తిగా పండనివి గాని, గుత్తులుగా గాని కోయకూడదు. సో ఇందాక మనం ఎక్కడ ఆగాం,
1కి 2 సార్లు బాగా కడిగిన తర్వాత శుభ్రంగా ఉన్న ప్రదేశంలో అంటే డాబా మీద కావచ్చు లేదా ఎక్కడైనా శుభ్రంగా ఉన్న ప్రదేశంలో ఎండలో ఎండబెట్టాలి. తేమ శాతం కూడా 10 నుంచి 12% తగ్గే వరకు ఎండలు బాగా ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన కాఫీ గింజలను అమ్మే వరకు పొడి లేదా వెచ్చని ప్రదేశంలో నిల్వ చేయాలన్నమాట. కానీ ఇవేవి కాఫీ రైతులు చేయలేరు. ఎందుకనంటే కాఫీ దొంగలకు భయపడి. ఒక రోజు కనుక మనం కాఫీ తోటకు వెళ్ళలేదనుకో కాఫీ పళ్ళన్నీ తస్కరించబడతాయి. ఒకవేళ వెళ్ళినా సరే కింద భాగంలో నుంచి కాఫీ కోస్తుంటే ఆ దొంగలు సైలెంట్ గా తెలివిగా పై భాగంలో ఉన్న కాఫీ మొత్తం దొంగలించేస్తారు. అలా ఉంటదన్నమాట దొంగలతో. సో వీడియోని ఇక్కడ దాకా చూసారంటే డెఫినెట్లీగా నచ్చి ఉంటుంది. ఒక లైక్ చేసింది. మరి ఎలాగో లైక్ చేశారు, అదే అమృతమైన హస్త్రాలతో ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.